హైదరాబాద్ నగరంలోని బోరబండ రెహ్మత్ నగర్ డివిజన్లో 15 రోజుల్లో 3 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన కొత్త రిజర్వాయర్ను అధికారులు ప్రారంభించనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు తొలగిపోవడమే కాకుండా తాగునీటి సరఫరాలో మెరుగైన సదుపాయం లభించనుంది. జనాభా పెరుగుదలతో పాటు ప్రస్తుత నీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తోంది. రిజర్వాయర్ ద్వారా పరిసర ప్రాంతాలకు నిరాటంకంగా తాగునీటి సరఫరా జరుగుతోందని స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. డివిజన్లో ఉన్న కొన్ని కాలనీలకు బస్తీలకు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న నీటి సమస్యకు మరో 15 రోజులలో ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది. 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన రిజర్వాయర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా అందించేందుకు జలమండలి అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రిజర్వాయర్ 2022లో 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3 మిలియన్ల నీటి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ను 15,000కు పైగా కనెక్షన్లు ఇచ్చి ఇది పూర్తి చేయడం జరిగింది. అయితే ఒకప్పుడు 1 మిలియన్ నీటి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ఇప్పుడు 3 మిలియన్ల నీటి సామర్థ్యంతో ఈ ట్యాంక్ను నిర్మించడం జరిగింది. ఏడాదిన్నరలోనే ఈ నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ బోరబండ రిజర్వాయర్ నుంచి ప్రధాన పైప్లైన్ అనుసంధానంలో కొన్ని ఆలస్యం జరిగింది. అంతేకాకుండా రహదారి తవ్వకాలకు అనుమతులు ఆలస్యం కావడంతో పనులు కూడా ఆలస్యమయ్యాయి. అయితే ఈ రిజర్వాయర్ అంటే ఇక్కడున్న ఈ నీటి కష్టాలకు అంటే ఇది ఒక పూర్తి సమస్య అంటే పూర్తి పరిష్కారంగా అయితే అధికారులు దీన్ని తీసుకురావడం జరిగింది. 2 డివిజన్ల పరిధిలో అంటే కొన్ని ప్రాంతాల్లో ఎత్తులో ఉండడం వల్ల దీంతో లో ప్రెజర్లో నీటి సరఫరా జరిగేది కాదు. కొన్ని సందర్భాల్లో అయితే నీటి విడుదల చేసిన సరఫరా అయ్యేవి కాదు. దీంతో స్థానికులు కాలి బిందెలతో ఆందోళన చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. పలు చోట్లయితే సమయపాలన లేకుండా సరఫరా చేయడంతో తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొనేవారు. నీటి కోసం ఎదురు చూస్తూ నిద్రపోని సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రిజర్వాయర్ పూర్తి అవ్వడంతో అయితే స్థానికులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో అంటే 1 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ ఉండగా దీన్నే అంటే 3 మిలియన్ల లీటర్ల ట్యాంకును నిర్మించడం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో దాదాపుగా 15,000 నీటి కనెక్షన్లను అయితే ఇవ్వడం జరిగింది. అంటే స్థానికులకు ఇవ్వడం జరిగింది. మెరుగైన నీటి సరఫరా అయితే ఇక్కడ అయితే అంటే నీటి సమస్య లేకుండా స్థానికులు ఇక మరో 15 రోజుల్లో అయితే నీటి సమస్య లేకుండా అయితే నీళ్ళని తీసుకోగలరు. అయితే వేసవికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చాల్సి ఉండగా అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడంతో అయితే కొంత ఆలస్యమైంది. దీంతో ఈ వేసవిలో అసలైన అంటే ఏప్రిల్లో ఎండలు చాలా అంటే బాగా ఉండడం, అందులో నీటి సమస్య ఎక్కువగా ఉండడం స్థానికులు అయితే ఎంతో కొంత సమస్యను అయితే ఫేస్ చేయడం జరిగింది. కానీ అనుకున్న సమయానికి పనులు అయితే పూర్తి అవ్వలేదు. కానీ ఇప్పుడైతే ఈ పనులు అంటే మరో 15 రోజులలో ఈ రిజర్వాయర్ అయితే నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించనుంది. అయితే ఇక్కడున్న స్థానికులు అయితే ఈ రిజర్వాయర్ కంప్లీట్ అయినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.